అర్థమవుతుందా? నీ రాజు నిన్ను విడిపించాలి అని అనుకొని అలానే ఉండిపోలేదు. నువ్వు విడుదల పొందటానికి మార్గాన్ని కూడా వేశాడు. ఏం వేశాడు? మార్గాన్ని కూడా వేశాడు. నువ్వు విడుదల పొందటానికి ఏమేమి చేయాలో అవన్నీ యేసు ప్రభు చేసేసాడు. అర్థమవుతుందా? నువ్వు యేసును గనక ఆశ్రయిస్తే చాలు, నీ బంధకాలన్నీ కూడా తెగిపోతాయి, నీ పాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి, నీ శాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి. తరతరాల నుంచి నిన్ను వెంబడిస్తున్న శాపాలైనా సరే అవన్నీ కూడా యేసు రక్తము ద్వారా కొట్టివేయబడతాయి. ఈ యేసు రక్తమును ఆశ్రయిస్తేనంట మన మనస్సాక్షికి శుద్ధి, మన బ్రతుకులో బుద్ధి కలిగింది, మన శరీరానికి ఆరోగ్యము కలిగింది, దెయ్యాల మీద కూడా విజయము కలిగింది. ఏంటిది అది? యేసు రక్తము. అంటే మన రాజు మన కొరకు తన రక్తాన్నే చిందించాడు. మీరు గమనించారా? ఎక్కడైనా ఏ రాజ్యంలోనైనా సరే యుద్ధము జరుగుతుందంటే ఎవరు వెళ్తారు యుద్ధం చేయడానికి?